మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు గౌరవం తగ్గకుండా వాటి ప్రతిష్టను పెంచడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యను అందించే విషయాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఎంతోమంది గొప్పవారిని అందించిన మొగిలిగిద్ద పాఠశాల భవిష్యత్తులోనూ గొప్పవారిని అందిస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పాఠశాలకు ఏ అవసరం ఉన్నా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ATCతో పాటు పాఠశాల నూతన భవనం, లైబ్రరీ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామానికి అవసరమైన CC రోడ్లు, మైనారిటీ కమ్యూనిటీ హాలు నిర్మాణం, జూనియర్ కాలేజీ మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకా ఈ రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత. బూర్గుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది. ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట, పాలమూరు జిల్లా యొక్క గౌరవం. ఈ ప్రతిష్టను, ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా ఇక్కడికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి, మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే పాఠశాల కోసం ఒక 10 కోట్లు, లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం, వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన. అదేవిధంగా ఈ గ్రామంలో CC రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం నుంచి ఇవన్నీ ఒక 16 కోట్ల రూపాయలు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా శాసనసభ్యుడు ఒక మైనారిటీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి గ్రామంలో ఉన్నారు అని చెప్పిండ్రు. తప్పకుండా ప్రభుత్వం దానిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇదే కాకుండా ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలరు, నిలబడగలరు. అందుకే ఈరోజు ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని కూడా మంజూరు చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు చదువుకున్న వాళ్లకు 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళు సాంకేతిక నైపుణ్యాన్ని ఇస్తే రేపు రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి రాణించగలరని చెప్పి ఈరోజు మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది.